బ్రో భారతీయుడు సినిమాకి వచ్చావా? అన్న సినిమాకి వచ్చుడు పక్కన పెడితే సినిమా దేని గురించి అన్న అవినీతిని అరికట్టడం కదా అన్న. ఆ సినిమా అవినీతి అరికట్టడం ఏమో కానీ సినిమాకు ఒక ముందే నాకైతే అవినీతి జరిగిందన్న. అరే ఏం జరుగుడు ఏందన్న, తెలుగు స్టేట్లో తెలంగాణలో తమిళ్ వర్షన్ సినిమా అండ్ తెలుగు వర్షన్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. తమిళ్ వర్షన్కి ఒక తక్కువ రేట్ అంట, తెలుగు వర్షన్ సినిమాకి ఎక్కువ రేట్ అంట. పక్క స్టేట్ సినిమా ఈ స్టేట్లో రిలీజ్ అయితే ఆ వర్షన్కి ఎక్కువ రేట్ పెట్టాలి, తెలుగు వర్షన్కి తక్కువ రేట్ పెట్టాలి. ఇదేందన్న, ఇప్పుడే కదా నాకు అవినీతి. సినిమాలో ఏదో అవినీతి అరికట్టడం కాదన్న, ఫస్ట్ ఆ భారతీయుడు తాత వచ్చి ఈ టికెట్ల పైన అవినీతి అయితే అరికడితే మంచిగా ఉంటుంది. సో ఇంకోటి చెప్పాలి ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి సార్కి నేను పెద్ద ఫ్యాను. సో మొన్న ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటూ, చాలా మంచి నిర్ణయం తీసుకుంటూ, ప్రతి సినిమా ముందు మాదక ద్రవ్యాలు డ్రగ్స్కి అరికట్టడానికి ఒక వీడియో వేయాలి అని చెప్పడం అయితే జరిగింది. సో దాంతోపాటు ఈ టికెట్ల మీద కూడా కొంచెం దృష్టి పెడితే చాలా బాగుంటుంది. అసలు దోచుకొని తింటున్నానా ఏంది, అసలు 350 రూపాయలు అంట టికెట్. 350 రూపాయలు ఒక కొన్ని రోజుల ముందు, కొన్ని సంవత్సరాల క్రితం నేను 4 సినిమాలు చూసేటోని. ఇప్పుడు ఒక్క సినిమా కూడా చూడలేకపోతున్నాను. ఆ 350 రూపాయలు పెడితే కూడా ఓన్లీ టికెట్ వస్తుంది, మళ్ళీ లోపల ఇంకా వేరేగా ఉంటుంది. సో సార్ కొంచెం దీని మీద దృష్టి పెట్టి, కొంచెం ఈ టికెట్ల మీద దృష్టి పెడితే సామాన్య ప్రజలు కానీ సామాన్య ఒక ప్రేక్షకుడిగా చాలా బెటర్గా చాలా మంచిగా ఉంటుంది. ఇందాక ఒక న్యూస్ వచ్చింది, ఏపీలో రేట్లు తగ్గించారట, తెలంగాణలో మరి అవే రేట్లు ఉన్నాయి. ఒక తెలుగు వర్షన్ అయ్యి ఉండి 2 రేట్లను ఎలా ఇస్తున్నారు? అదే అన్న, ఇప్పుడు ఆడ తగ్గించారు, దానిపైన దృష్టి సారించి దాన్ని అయితే తగ్గించారు. సో పక్క స్టేటు తమిళ్ వర్షన్ సినిమాకి తక్కువ రేట్ పెట్టారు, తెలుగు వర్షన్కి ఎక్కువ రేట్ పెట్టారు. ఇది నాకు అర్థమైతలేదు. కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. దోచుకొని తినడం కొంచెం పెడితే బాగుంటుంది. ఇక ఏమనుకుంటున్నారో అర్థమవుతలేదు నాకు. ఇక తెలంగాణలో ఇక ఉన్నోళ్ళు అనుకుంటారో, లేదంటే దోచుకొని తిందాం అనుకుంటారో, ఏందో అయితే అర్థమవుతలేదు నాకైతే. సో మెయిన్ సినిమా కాన్సెప్ట్ అవినీతిని అరికట్టడం. సో అవినీతిని అరికట్టారో లేదో సినిమాలో తెలియదు, కానీ మెయిన్ టికెట్ల దగ్గర అయితే చాలా అవినీతి జరుగుతుంది. ఆ భారతీయుడు తాత ఫస్ట్ వచ్చి టికెట్ల మీద కొంచెం రెస్పాన్స్ కావాలి. మెయిన్ మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కొంచెం టికెట్ల మీద కూడా దృష్టి సారించండి. చాలా దోచుకొని తింటారు అన్న, మస్తు దోచుకొని తింటారు. సినిమా చనిపోవడం పక్క కదన్న, సామాన్య ప్రజలు ఏడా చూస్తారు. అసలు ఒక ఫ్యామిలీతో ఒక ప్రేక్షకుడు సినిమా చూడాలంటే ఫ్యామిలీతో రావాలనుకుంటాడు. మెయిన్ ఇలాంటి సినిమాలు, ఫ్యామిలీ టైం సినిమాలు, అవినీతికి సంబంధించిన సినిమాలు, ఇలా మంచి మంచి సినిమాలు వస్తే ఫ్యామిలీతో రావాలనుకుంటాడు. 350 రూపాయలు పెట్టి ఒక్కని నేను వచ్చి ఏం చూస్తాను? ఇప్పుడు నా ఫ్యామిలీని తీసుకురావాలంటే తీసుకురాలేను, నా ఫ్యామిలీని తీసుకురాలేను, ఇక్కడ నేను కూడా పోలేను. ఇంకా బయట నేనే పోయి చెప్తా, అరే టికెట్ కమల్ హాసన్కి సిద్ధార్థ్కి ఏం చెప్తారు శంకర్ గారు? సార్ టికెట్లు తగ్గించి ఏదైతే తమిళ వర్షంలో మీరు ఏదైతే రేట్ పెట్టారో అదే రేటు సమానంగా చూడండి, లేదంటే టికెట్ల రేటు తగ్గించి చూడండి, లాభాలు పొందండి. కానీ మీకు ఎంత లాభాలు ఉండాలో అంతే ఉందండి. ఒకరిని ఇట్లా చూడకుండా సమానంగా చూస్తే బాగుంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా టికెట్ల రేట్ల పైన కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది.